న్యూస్కి స్వాగతం. ఇటీవల కలకత్తాలోని ఆర్జీకర్ హాస్పిటల్లోని మహిళా ట్రైనీ డాక్టర్పై దారుణమైన లైంగిక దాడి, క్రూర హత్యాకాండను ఖండిస్తూ జూనియర్ డాక్టర్లు, విద్యార్థులు, విద్యార్థిని సంఘం నాయకులు మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం డీఎస్ఆర్ ముందు నిరసన తెలియజేశారు. సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు నరేంద్ర మాట్లాడుతూ, దేశంలో ఎక్కడ కూడా మహిళలకు భద్రత లేకుండా పోతుందన్నారు. 6 ఏళ్ల బాలిక నుండి 90 ఏళ్ల ముసలి వారిపై అత్యాచారాలు జరుగుతున్నాయన్నారు. ఎన్ని మహిళా భద్రత చట్టాలు వచ్చినా మహిళలపై హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వము ఈ ఘటన మీద స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా ప్రత్యేక చట్టాలు తీసుకువచ్చి అత్యాచారానికి గురైన నిందితులను కఠినంగా శిక్షించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జూనియర్ డాక్టర్లు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఫ్యూచర్ జనరేషన్స్కి సేఫ్టీ అనేది ఉండదు సార్ ప్రతి అమ్మాయికి. అందుకోసమే మా ప్రొటెస్ట్. నరేంద్ర, ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని. ప్రధానంగా ఈరోజు ఏదైతే కోల్కతా రాష్ట్రంలో మహిళా ప్రాక్టీస్ డాక్టర్ పైన మమితా పైన జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఇది చాలా బాధాకరమైనటువంటి ఘటన. ఈరోజు దేశంలో ఎక్కడా కూడా విద్యార్థులకి అట్లాగే మహిళలకి కనీసం భద్రత అనేది లేకుండా పోతూ ఉంది. ఎన్ని మహిళా చట్టాలు వచ్చినా వాళ్ళకి కనీస న్యాయం జరిగే విధంగా లేదు. ఖచ్చితంగా కూడా ఏదైతే ఈ కోల్కతా మమితా గారి డాక్టర్ గారి ఘటన ఏదైతే ఉందో దీనిపైన వెంటనే ఖచ్చితంగా కూడా నిందితుల్ని కఠినంగా శిక్షించాలని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే దేశవ్యాప్తంగా కూడా మహిళా డాక్టర్లు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా సమ్మెకి దిగారు. దీనికి సంపూర్ణ మద్దతుగా ఎస్ఎఫ్ఐగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే ఖచ్చితంగా కూడా సెంట్రల్ గవర్నమెంటు ఏదైతే మోడీ ప్రభుత్వం ఉందో కనీసం ఇంత జరుగుతున్నా కూడా దీని మీద స్పందించకపోవటం సిగ్గుచేటు. ఖచ్చితంగా వెంటనే ఇప్పటికైనా దీని మీద స్పందించి మహిళలకి ఖచ్చితంగా కూడా భద్రత కల్పించాలని, అట్లాగే మహిళా భద్రత చట్టాలు తీసుకురావాలి. ఎన్ని చట్టాలు వచ్చినా కూడా అమల్లోకి రాకపోవటం, ఏదైతే దిశ అట్లాగే ఫోక్సో చట్టాలు ఇప్పటికే అమల్లోకి ఉన్నాయి, అయినా కూడా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కూడా ఈ శిక్ష పూర్తి స్థాయిలో పడట్లేదు. ఖచ్చితంగా కూడా ఎవడైతే ఆడపిల్లలపైన, విద్యార్థులపైన ఈ విధమైనటువంటి చర్యలకి పాల్పడతారో ఖచ్చితంగా కూడా నడి రోడ్డులో నరికేసే పద్ధతిలో ఈ చట్టాలు అనేది చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఖచ్చితంగా కూడా ఈ ఘటనకి సంబంధించి న్యాయం జరిగేంత వరకు కూడా డాక్టర్లకు కానీ అట్లాగే దీనికి సంబంధించి ప్రొటెస్టులకు కానీ మేము ఎక్కడా కూడా తగ్గం. పూర్తి ఎత్తున మేము దీని మీద పోరాడుతూ ఖచ్చితంగా కూడా మమితా మరణానికి న్యాయం జరిగే అంతవరకు కూడా ఎస్ఎఫ్ఐగా మేము పోరాటం చేస్తూ ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. చాలా అవమానపడుతున్నాను. ఒక అమ్మాయికి ఇంత దారుణంగా ఇంత హత్య ప్రయత్నం చేసినా కానీ, ఇంతమంది ఉన్నా కానీ ఏ న్యాయం జరగడం లేదు. సొసైటీలో ఒక ఆడపిల్లగా తిరగాలంటే చాలా అవమానంగా ఫీల్ అవుతున్నాను. ప్రతి ఒక్క ఆడపిల్ల గర్వంగా నేను ఈ భారతదేశంలో పుట్టాను, ఈ భారతదేశంలో నాకు ఎలాంటి స్వేచ్ఛ అయినా దక్కుతుంది అన్న ధైర్యంతో ఒక ఆడపిల్ల బయటికి రావాలంటే చాలా భయపడుతుంది. ఈ భయాన్ని పోగొట్టాలంటే ఈ అంశంపై చాలా అవగాహన తీసుకురావాలి. జరిగిన అంశానికి నేరస్తులకు తగిన శిక్ష వేయాలి. ఇంతవరకు శిక్ష జరగలేదంటే చాలా ఫీల్ అవుతున్నాను. ప్రతి ఒక్క ఆడపిల్ల గర్వంగా బయటకు వచ్చి నేను ఈ దేశంలో ఎలాంటి ప్రదేశంలో అయినా తిరగగలను అన్న నమ్మకం ఏ ఆడపిల్లకి జరగట్లేదు. ఇలా ఉంటే సొసైటీ ఎప్పటికీ పైకి రాలేదు. ఇతర దేశాలతో పోల్చుకుంటే మన దేశాల్లో చాలా అవమానంగా ఉంది. అక్కడ ఎలాంటి ఇన్సిడెంట్ జరిగినా కానీ తక్షణమే శిక్ష వేస్తారు. కానీ మన భారతదేశంలో మాత్రం ఎలాంటి స్పందన లేదు. ఈ విషయంపై గవర్నమెంట్ అదుపులో తీసుకొని మాట్లాడి వాళ్ళకి తగిన శిక్ష వేయాలి. ఒక ఆడపిల్లకి ఇలా జరిగినందుకు వాళ్ళు కూడా ఇలా ఎంతకంత అనుభవించాలి. ఫైనల్లీ ఐఎమ్ జస్టిస్ కోరుకుంటున్నాను.